హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఎన్ఎండిసి ఇది ఎక్కడ ఉంది అంటే మన హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో అయితే ఉంది. ఎన్ఎండిసి అనేది నవరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మల్టీ లొకేషన్స్లో ఉంది. మల్టీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అండ్ కన్సిస్టెంట్లీ ప్రాఫిట్ మేకింగ్ మైనింగ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ విత్ లార్జ్ టర్న్ ఓవర్లో ఉంది. ఇది మైనింగ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అంటే మినరల్స్ని భూమి నుంచి తీసుకురావడం, మైనింగ్ చేస్తుంది. ఈ ఎన్ఎండిసి నా అందుకే నేను ముందే చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషన్స్ 86 అయితే ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ పనిచేయాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. 38 వేకెన్సీస్ ఏమో BIOMలో ఉంది. DIOM అయితే వచ్చేసి 27. మిడిల్ పాస్ ఆర్ ITI అయితే ఉండాలి. మెయింటెనెన్స్ అసిస్టెంట్ ITI ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఉండాలి. మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనీ అయితే వచ్చేసి ITI వెల్డింగ్ ఫిట్టర్ మెకానిస్ట్ మోటార్ మెకానిక్ డీజిల్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ అయితే ఉండాలి. బ్లాస్టర్ గ్రేడ్ 2 అయితే 3 వేకెన్సీస్. దీనికి ITI విత్ బ్లాస్టర్ మైనింగ్ మేట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 years అని క్లియర్గా అయితే ఇచ్చారు. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3కి 29 వేకెన్సీస్, 1 వేకెన్సీ, 11 వేకెన్సీస్ డిఫరెన్స్ యూనిట్లో డిఫరెంట్గా ఉన్నాయి. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఇండస్ట్రియల్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ అయితే వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. HEM మెకానిక్స్కి అయితే వచ్చేసి 3 years డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. HEM ఆపరేటర్స్ అయితే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. MCO గ్రేడ్ 3 అయితే వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. QCA గ్రేడ్ 3 అయితే వచ్చేసి బేసిక్ కెమిస్ట్రీ జియాలజీలో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఇన్ శాంప్లింగ్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్. ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి పోస్టింగ్ డిఫరెంట్గా అయితే ఇస్తారు. సో మన హైదరాబాద్లో కూడా పోస్టింగ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీకు పోస్టింగ్ తర్వాత ఎక్కడైనా వచ్చిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందేమో, ఒకసారి మీరు ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకోండి. అండ్ రిజర్వేషన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ప్రస్తుతానికి అయితే వచ్చేసి కర్ణాటకనైతే ఇచ్చారు. BIOM ఇది కిరణ్ జ్యువెల్ కాంప్లెక్స్ దానికైతే వచ్చేసి సో ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ BIOM బచేలీ కాంప్లెక్స్కి ఎన్నెన్ని వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా అయితే ఉన్నాయి. అండ్ డోనిమాలి కాంప్లెక్స్ అయితే వచ్చేసి వేకెన్సీస్ ఈ విధంగా అయితే ఇచ్చారు. సో స్టైపెండ్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే వచ్చేసి ఫస్ట్ 12 months 18,000, నెక్స్ట్ 6 months 18,500. పే స్కేల్ అండ్ రెగ్యులరైజేషన్ తర్వాత ఇంత అమౌంట్ పే స్కేల్ అయితే ఉంటుందని క్లియర్గా అయితే ఇచ్చారు. సో మా అన్నిటికీ శాలరీ అయితే వచ్చేసి 19,000 ఎలా ఉంది. 14/6/2025 వరకు అయితే ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ ఫర్ మ్యాక్సిమం ఏజ్ అనేది మీ ఏజ్ అనేది 30 years అయితే ఉండాలి 14/6/2025కి. అండ్ మినిమం ఏజ్ అయితే వచ్చేసి 18 years అయితే ఉండాలి. 18 to 30 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. LMDC.in నుంచి అప్లై అయితే చేసుకోవాలి. 25/5/2025 నుంచి 14/6/2025 లోపల అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్లారిఫికేషన్ ఏమన్నా ఉంటే మీరు NMDC వెబ్సైట్ ద్వారానే ఇన్ఫార్మ్ చేయాల్సి అయితే ఉంటుంది. హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫీ అయితే వచ్చేసి 150 rupees అయితే ఉంది. టు బి పెయిడ్ ఆల్ ద క్యాండిడేట్స్ ఇన్ అప్లికేషన్ ఫీ విత్ నాన్ రిఫండబుల్ అని అయితే ఇచ్చారు. ఎవరైతే SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళ అప్లికేషన్ ఫీ అయితే లేదు, వాళ్ళు ఫీ పే చేయగల. మిగతా వాళ్ళందరూ 150 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. UPI డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. ద క్యాండిడేట్స్ విల్ బి ఇష్యూడ్ ద కాల్ లెటర్ ఆన్ దేర్ డిక్లరేషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ దాన్ని బట్టేసి వచ్చేసి మీకు కాల్ లెటర్ అయితే ఇష్యూ చేస్తారు. సో మీరు అప్పుడైతే వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ వెరిఫికేషన్కి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు మెన్షన్ దేర్ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ యాజ్ పర్ ద మెట్రికులేషన్ 10th class సర్టిఫికేట్స్ ప్రకారం డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్కి ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్కి OMR బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటాయి. మిగతా అన్నిటికీ CBT ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఇచ్చారు. ఎన్ని మార్క్స్ రావాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే పేపర్ 1లో సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది 30 marksకి. జనరల్ నాలెడ్జ్ న్యూమెరికల్ ఎబిలిటీ అయితే వచ్చేసి part 2లో అయితే ఉంటాయి. అండ్ ఇలా కిందకి అయితే వచ్చేసినట్టు మీకు ఫిజికల్ టెస్ట్కి ఎంత ఉండాలి అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ కెరియర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కెరియర్స్కి వచ్చినట్లయితే సో ఎంప్లాయ్మెంట్ ఫర్ నోటిఫికేషన్ అయితే ఉంది కదా. సో దీనికైతే నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇదైతే కనిపిస్తుంది. మీకు ఎనెక్సర్ 1 ఎనెక్సర్ ఫార్మాట్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఎనెక్సర్ ఫార్మాట్స్ కూడా వెళ్ళొచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎన్ఎక్స్ఆర్ ఫార్మాట్స్ అయితే ఇచ్చారు కానీ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే లేదు. బట్ డీటెయిల్ నోటిఫికేషన్లు మాత్రం వీళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలని అయితే వచ్చింది. ఇంకా మేబీ యాక్టివేట్ చేయలేదేమో. సో నేను యాక్టివేట్ చేసిన వెంటనే మీకు అయితే తెలియజేస్తాను. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అయితే పెడతాను ఫ్రెండ్స్, అప్లై లింక్ అనేది. సో ఇక్కడైతే వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలని అయితే ఉంది. బట్ ఇక్కడ ఆఫ్లైన్ ఫామ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫర్ క్లెయిమింగ్ ఆఫ్ అగైనెస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ నెంబరు, నేము, మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. సో ఆన్లైన్ లింక్ అనేది ఇంకా యాక్టివేట్ కాలేదు. సో నేను యాక్టివేట్ అయిన వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రో ఎన్ఎండిసి వెబ్సైట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో 14/6/2025 రోజున లోపల అప్లై చేయాలి. సో ఇంకా టైం ఉంది కాబట్టి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో యాక్టివేట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్ సర్కిల్లో తెలియచేయండి, మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇదైతే వచ్చేసి ఎన్ఎండిసి మన హైదరాబాద్లో కూడా అయితే ఉంది. పోస్టింగ్ కూడా హైదరాబాద్ కూడా ఉండొచ్చు. బట్ మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీరైతే అడగండి ఫ్రెండ్స్, అక్కడ ఎన్ఎండిసి హైదరాబాద్ ఇస్తారో లేదో అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.